చేస్తుందో ఏం చేస్తుందో కూడా తేల్చుకుంటాను నేను. ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని రోడ్డు మీదకి లాగేసి నానా రభస్ చేసుకొని చాలా అసభ్యకరంగా తలుపులు వేసుకొని ఆ తల్లి ఏమి తల్లి అండి? అదొక తల్ల, అదొక వ్యక్తి, అదొక మనిష. అందరూ చెప్పు తీసుకొట్టండి అలాంటి ఆవిడికి. 80 సంవత్సరాలు ముసలావిడ ఆడవలసిన మాటలండి. ఏమనుకుంటుంది ఆవిడ? ఎదడ అంటాడు వాళ్ళ నాన్నట సెక్షనల్ ఇంజనీర్ అట. గొప్పలు చెప్పుకొని నా పెళ్ళైనప్పుడు ఉండడానికి ఇల్లే లేదు, ఒక అద్దెళ్ళల్లో వండుకొని పనికి మళ్ళీ మాట్లాడుకొని చెత్త అబద్ధాలు ఆడుకొని నోటికి ఏదో వస్తుంది హైలైట్ అవ్వాలని సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇష్టానుసారం మాకు 1,40,00,000 రూపాయలు ఇచ్చేసాడంట, ఆస్తులు రాసేసాడంట. ఏంటి ఆ ప్రూఫ్స్ కూడా అడగండి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగండి. ఏటో ఆస్తులు రాశాడో దయచేసి కాగితాలు కూడా తీసుకోండి. అవేంటో మాకు చూపించండి. అవేం డాక్యుమెంట్స్ మేము మాట్లాడతాం. మాకు తెలియని ఆస్తులు ఏంటండి? ఏది రాశాడు? ఆడు మొక్కం రాశాడు. ఇవి కూడా మా డబ్బులు, ఈ ఇల్లు కూడా నా డబ్బులు, నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ వీళ్ళు స్థలం కొన్నారు. పాపం అండి, పురుగులు కాల్సి వస్తారండి మనుషులు. తిన్నది కూడా తినలేదని, తిండి పెట్టలేదని, మేమేదో దీంతో కొట్టేసామని నేను భోజనం పెట్టలే. ఏం మనిషి అండి? ఇలాంటి వాళ్ళకి అలర్ట్ చావు వస్తుందండి. భగవంతుడు అలర్ట్ చావు ఇస్తాడు. నిజంగా దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలియదండి ఇలాంటి పాపాత్ములకే. ఏదైతే మరి చూపించండి. మీరు ఒక ఫోటో తీసుకోవాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటో మీరు ఒక ఫోటో తీసుకొని కొంతసేపు అయినా నేను ఫోటో తీసుకుని మాకు చూపించండి. సడన్ గా ఏమైంది? నిరసన చేసిన వ్యక్తి ఎందుకు ఏంటి ఆవిడ మాటలు మీకు చెప్పాను కదా. మేము పడుకుంటామని ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది. ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలియదు. చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం. అలా తాగుబోతే ఆవిడ ఏంటో ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకుండా, ఒక మంచి చెడు లేకుండా ఇష్టానుసారం అది ఎలా ఒక వ్యక్తి మీద ఒకరు మాట్లాడాలంటే ఒక పద్ధతి, పాడు, సాంప్రదాయము, సిస్టమ్స్ ఉంటాయి. ఏమి లేకుండా ఏం మాట్లాడుతుంది ఆవిడ? పిచ్చి అయిపోయిందా? లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి, రమ్మని చెప్పండి ఆవిడికి. బయటికి చెప్తాం, మొక్క మూతిపళ్ళు రాళ్ళు కొట్టేస్తాం. రమ్మనండి, ఎవడు కాపాడుతాడు చూస్తాం. దాని ముస్తే ఆడి పేరు ఆవిడే మాకు అత్తండి, దారిద్రందే. అదే అంతమంది 100 మంది ఇలాంటి సంస్కారం లేని ఆడదే, ఒక అమ్మకి బాబుకి పుట్టిన ఆడదే. ఇలాంటి ఎంతమందితో కన్నారు? చే ఆవిడే మనిషి అండి. ఆవిడ అత్త, ఆవిడ ఆ ఇల్లు కొడుకులు. చే బేవర్స్ మా కర్మ, దారిద్రం. తీయండి మా కర్మ. ఇలాంటి దాన్ని పట్టుకొని మా కంపారిజన్, వీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్, మా రాత ఏం చెప్తాం? భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి ఆవిడ? ఏం పుట్టగోతులు ఉంటాయండి అలాంటి ఆవిడకి? భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, గుండు అనకాలండి. నిజంగా దేవుడు అంటే దైవభక్తి ఉందండి. వాళ్ళు మొక్కం డైవర్స్ నోటీసులు పట్టుకొని నియోజకవర్గం నుండి దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే. మా ఆస్తులు మాకు ఇచ్చేసాలు ఎలా తగలబడినాయండి. ఈడు కట్టించాడు, ఈడు తమ్ముడు కట్టించాడు, ఈడు అబ్బ కట్టించాడు, ఈడు బావు అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చేమో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయావంటాడు. ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశాడు? ఒక్కటి సబ్మిట్ చేశాడు. పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలు GST కట్టాలి పర్లాకిం డెసర్ట్ కి. ఇచ్చేసినట్టు అండి మాకు. GST ఉన్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది. అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు. 40 lakhs కట్టాలి దానికి.
కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి, ఊరుకున్నాడండి. 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అల్లటి మాటలే, వాళ్ళ అమ్మ అల్లటి మాటలే, వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాటలే. ఏంటి అలా చెప్తా ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి? అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు. ఏం జైలు? ఏ జైలు? ఏ జైలు? మీకు ఆ లాయర్కి ఇస్తాను, వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను. తెల్లవారు లేచి ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 acres లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఆ ఎస్ఐలు రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ బాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి, పిచ్చి అయిపోయి, మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే, పాపం మనుషులు సరీలు అందరికీ తెలుసు సార్, పాపం మనుషులు. నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు, నా డబ్బులు, నా అసెట్స్, నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్.